సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. గతించిన కాలమంతా కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి మరో నూతన వారం నడిపించిన ప్రభువుకే మహిమ కలుగును గాక. నేటి యొక్క వాగ్దానము సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. భక్తుడైన దావీదు గారి జీవితంలో ఓ చక్కని ప్రార్థన మనము ఈ వాక్యం ద్వారా వినగలం. ఆయన అప్పటికే అనేక మంది యొక్క శత్రువులను జయించి ఫిలిస్తీన్లను ఓడించి, అలాగే సౌలు యొక్క అసూయకు గురవుతున్న కాలము, అంటే తన బలాన్ని బలపరుస్తున్న కాలం. అలాంటి కాలంలో ప్రతి ఆపద వేళలో తను చేసిన ప్రార్థన ఏంటి అంటే, నా మీద శత్రువులు వస్తున్నారు కానీ యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అంటే తన ఆపద కాలంలో దావీదు గారు నమ్మినది ఏంటంట, దేవుని మీద ఆనుకోవడం, దేవుని నమ్ముకోవడము. కావున ఆయన సకాలంలో తన బంధకాలను తన శత్రువుల నుంచి విడుదల చేశారు. ఈరోజు యొక్క వాక్యం మనం స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే, ప్రియ కుమార కుమార్తె, మనము కూడా అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క అంధకార శక్తులను, లేదా ఈ లోక శ్రమలు మనము ఎదుర్కొంటున్నాం. మనకు అనిపిస్తుంది నా పరిస్థితి ఏమవుతుందా అని. అయితే ఇక్కడ భక్తుడు తెలియజేసినట్లుగా యెహోవా మీద ఆనుకున్నట్లయితే ఆయన మనల్ని విడుదల చేసి ఉన్నత స్థలంలో నడిపించును. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాను. ఆయన నీ ప్రతి బంధకాలను విడుదల చేయను. ఆయన నీకున్న ప్రతి ఆటంకాలను తొలగించి నిన్ను తన హస్తాల్లో భద్రపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. ఇగో నీ బిడ్డలనైనా ఆనాటి భక్తుని యొక్క ప్రార్థన ఆలకించి మీరు విడుదల చేస్తున్నారు. ఈరోజు నీ ప్రార్థన, నీ ప్రజల యొక్క ప్రార్థన మీరు విని మీ సమాధానం దయచేయండి. ఎదుగో వారు ఏదైతే తలంచున్నారో, అయినా వారి ముందు ఎవరైతే అపహాసిస్తున్నారో, హేళన చేస్తున్నారో, వాడిని చూసి వారు ఆందోళన కలుగుతుండగా నీ మీద ఆధారపడిన వారిని, నీ శరణు కోరుకుని వాళ్ళ ప్రజలు మీరు దర్శించి విడుదల చేయండి. ఈ ఉదయకాల సమయంలో వారు తలపెట్టే ప్రతి కార్యక్రమాలను నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సత్యసాక్షి అనుదిన మన్నా ఒక వీడియో మీరు చూస్తూ లైక్ చేస్తూ మిగతా వారు కూడా తెలియజేసి ఈ సువార్త పరిచయాల్లో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.